చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ యొక్క లేఖనాల్లో నుంచి సంగతులను బోచుంటుండగా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయండి. ప్రతి సాతాను అంధకార చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ కొరకు ఉన్నతంగా మేము నేర్చుకున్నట్లుగా దీవించండి. నిలబడిన నీ దాసునైనా నేను అయోగ్యుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నీవు నిలబెట్టావు. నేను నీ మహిమ నిమిత్తము మా ఆత్మీయ జీవితానికి మేలు కలుగునట్లుగా నేను సమస్త కార్యములు జరిగించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఆ పాఠం పేరు నేర్చుకోవడమే, నేర్చుకొనుట. ఓకేనా? లెర్నింగ్, నేర్చుకొనుట. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో వచనాన్ని చదివి మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేర్చుకొనుట ప్రతి మనిషికి కూడా నేర్చుకోవడం అనేది అవసరం. ఎలాంటి వారు నేర్చుకుంటారు? ఎవరి వద్ద నేర్చుకోవాలి? ఏమి నేర్చుకోవాలి? ఎవరి వద్ద నేర్చుకోకూడదు? ఏమి నేర్చుకోకూడదు? నేర్చుకొని ఏమి చేయాలి? ఇవి మనం ధ్యానింపబోచు ఉన్నాం. ఓకేనా? సరే, ఇంతకీ నేర్చుకోవాలి అని చెప్పి దేవుడు అంటున్నాడు కాబట్టి, ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు కాబట్టి, ఎలాంటి వారు నేర్చుకుంటారో ముందు చూద్దాం. ఎలాంటి వారు నేర్చుకుంటారు? ఎలాంటి వారు నేర్చుకుంటారు అంటే, నేర్చుకోవడానికి వచ్చేవాళ్లే నేర్చుకుంటారు. ఎవరైతే నేర్చుకోవాలని వస్తారో, నేర్చుకోవడానికి వచ్చేవాళ్లే నేర్చుకుంటారు. పాటించడానికి ఏదైతే బోధింపబడుతుందో దేవుని యొక్క మందిరంలో, ఆ మాట పాటించడానికి వచ్చేవాళ్లే నేర్చుకుంటారు. ఓకే? తర్వాత ఎవరు నేర్చుకుంటారు అంటే, నమ్మిన వాళ్ళే, నమ్మేవాళ్లే నేర్చుకుంటారు. కనుక నేర్చుకోవడానికి వచ్చేవాళ్లే నేర్చుకుంటారు, పాటించడానికి వచ్చేవాళ్లే నేర్చుకుంటారు, నమ్మేవాళ్లే నేర్చుకుంటారు. ఇలాంటి వాళ్ళు మాత్రమే నేర్చుకోగలరు. మరి ఎలాంటి వాళ్ళు నేర్చుకుంటారో చూసాము. ఎవరి దగ్గర నేర్చుకోవాలి? ఎవరి దగ్గర నేర్చుకోవాలి? యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనంలో, తండ్రి అయిన దేవుని వద్ద విని నేర్చుకొనిన వాడు నా వద్దకు వస్తాడు అని ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్నారు. మనుషులందరూ కూడా ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే, దేవుని దగ్గర నేర్చుకోవాలి. తండ్రి అయిన దేవుని దగ్గర వినేవాళ్లే నేర్చుకుంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో మనం ఇందాక చదివాము. నా వద్దకు వచ్చి నేర్చుకొనుడి అంటున్నాడు ప్రభు. అంటే మనము యేసుక్రీస్తు వద్ద నేర్చుకోవాలి, తండ్రి వద్ద నేర్చుకోవాలి. తండ్రి యొక్క మాటలు పలికినటువంటి యేసు ప్రభు వద్ద
నేర్చుకోవాలి. కాబట్టి దేవుని దగ్గర నేర్చుకోవాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు వద్ద నేర్చుకోవాలి. ఇంకా ఎవరి దగ్గర నేర్చుకోవాలి? ఆత్మీయ దైవ సేవకుని వద్ద నేర్చుకోవాలి. ఏ దైవ సేవకుడైతే బైబిల్లో ఉన్న సత్యము ఉన్నది ఉన్నట్టుగా సత్యముగా చెబుతాడో అలాంటి దైవ సేవకుని దగ్గర, ఆత్మీయ దైవ సేవకుని దగ్గర నేర్చుకోవాలి. ఇంకా ఎవరి దగ్గర నేర్చుకోవాలి? ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే 1 కొరింథీ 14:35లో ఏమన్నుందంటే స్త్రీలు పురుషుల వద్ద నేర్చుకోవాలి. కానీ అలా ఉందా? నేటి స్త్రీల సమాజం ఎక్కువ శాతం మీరే మా వద్ద నేర్చుకోండి అన్నట్టుగా ఉన్నారు స్త్రీలు అనేక మంది. కానీ దైవ గ్రంథం ఏం చెప్తుందంటే ఆత్మీయ దైవ సేవకుని వద్ద మరియు పురుషుని వద్ద స్త్రీలు నేర్చుకోవాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని మాట. అందుకే ఎలాంటోళ్ళు నేర్చుకుంటారో వాళ్ళ క్వాలిటీస్ దేవుడు చెప్తున్నాడు. ఎవరి దగ్గర నేర్చుకోవాలో ఆ యొక్క మనుషులు కూడా చెప్తున్నాడు. కాబట్టి స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. నేర్చుకునే ప్రతి వారు కూడా మౌనంగా ఉంటేనే నేర్చుకోగలరు. స్త్రీలు పురుషుల దగ్గర నేర్చుకోవాలి, సంఘం దైవ సేవకుని దగ్గర నేర్చుకోవాలి, ఆత్మీయ దైవ సేవకుని దగ్గర. దైవ సేవకుడు దేవుని దగ్గర క్రీస్తు వద్ద నేర్చుకోవాలి. సంఘం అంతా కూడా దేవుని దగ్గర యేసు ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ఎలాంటి వారు నేర్చుకోవాలో చూసాము, ఎవరి దగ్గర నేర్చుకోవాలో చూశాము. ఇంతకీ ఏం నేర్చుకోవాలి? దేవుడి దగ్గరే నేర్చుకోవాలి, యేసయ్య దగ్గరే నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? జాగ్రత్తగా ఆలోచిద్దాం. ద్వితోపదేశకాండము 14వ అధ్యాయము 23వ వచనంలో ఏమి నేర్చుకోవాలో చెప్తున్నాడు. ఏం నేర్చుకోవాలంటే నీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకోవాలట. మనం దేవునికి భయపడడం నేర్చుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది నేర్చుకున్నామా? మనం దేవునికి భయపడుట నేర్చుకోవాలట. తర్వాత ద్వితోపదేశకాండము 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన కట్టడలను విధులను ఆసక్తిగా వినడం నేర్చుకోవాలి. విన్నారా? మనం నేర్చుకోవడానికి వచ్చాం మందిరానికి, నేర్చుకోవడానికి దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళము. ఆ నేర్చుకునేదట ఎలా నేర్చుకోవాలంటే ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను, ఆయన కట్టడలను ఆసక్తిగా వినడం నేర్చుకోవాలి. నేర్చుకోమంటున్నాడు దేవుడు. ఇవన్నీ నేర్చుకుంటేనే కానీ మనకు ఫలితం రాదు. వినడం కూడా నేర్చుకోవాలట. ఎలా వినడం నేర్చుకోవాలి? ఆసక్తిగా వినడం నేర్చుకోవాలి. అంటే చెబుతున్న మాట నాకు అవసరము. ఆ మాట ఏ మాటలు దేవుడు నాతో పలుకుతాడో, నాకు చెబుతాడో అవన్నీ కూడా నా కోసమే, నా అవసరము అని ఆసక్తిగా విని నేర్చుకోవాలట. తర్వాత ఇంకేం నేర్చుకోవాలి? వాక్యము అనుసరించి నడుచుకోవడం నేర్చుకోవాలి. వింటే సరిపోద్దా? వింటే కాదు, వినడం మాత్రమే కాదు, ఆ విన్నదాన్ని అనుసరించాలట. అనుసరించడం నేర్చుకోవాలట. ద్వితోపదేశకాండము 17వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే ఏదైతే మీరు వింటున్నారో ఆ విన్నదాన్ని అనుసరించడం నేర్చుకోవాలట. ఇంకా ఏమి నేర్చుకోవాలి? దేవుని నీతి నేర్చుకోవాలి. నీతి నేర్చుకున్నామా? మనం దేవుని నీతి నేర్చుకున్నామా? కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు. మనం ఏమి నేర్చుకోవాలట? దేవుడి దగ్గర నీతి నేర్చుకోవాలట. నీతి ఎక్కడ ఉంటుంది? దేవుడి దగ్గరే ఉంటుంది. దేవుని వాక్యము నీతి. కాబట్టి దేవుని దగ్గర మనం నీతి నేర్చుకోవాలట. ఇంకా ఏమి నేర్చుకోవాలంటే ప్రతి దినము దేవునికి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి.
ఎవ్రీ డే. ప్రతి దినము అన్నం ఎలాగైతే తింటున్నామో, నిద్ర ఎలాగైతే పోతున్నామో, పనులైతే ఎలాగైతే చేసుకుంటున్నామో, ప్రతి దినము అట దేవునికి ప్రార్థన చేయడం నేర్చుకోవాలట. మరి ఆ దేవునికి ప్రతిదినం ప్రార్థన చేయడం మనం నేర్చుకొని ఉన్నామా? ప్రతి దినము దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలట. ప్రతి దినము మన నోట దేవుణ్ణి స్తుతించుట నేర్చుకొని ఉన్నామా? నేర్చుకొని ఉంటే చేస్తాం. తర్వాత ఉన్న స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకోవాలంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో చూడండి, దేవుడు మనల్ని ఏమేమి నేర్చుకోమంటున్నాడు అంటే, ఉన్న స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకోవాలి. నాకు అది కావాలి, ఇది కావాలి అని గొంతెమ్మ కోరికలన్నీ కోరుకోకుండా, ఉన్న దాంట్లో దేవుణ్ణి మహిమపరచడం, ఉన్న దాంట్లో అణిగిమణిగి ఉండడం, ఉన్న దాంట్లో తగ్గించుకొని ఉండడం, ఉన్న దాంట్లోనే సంతృప్తి కలిగి ఉండడం. ప్రభువా, ఈ పూటకి నాకు ఇది ఇచ్చావు, నిన్ను స్తుతిస్తున్నా. దేవుని మీద సనుక్కొనకుండా, గొనుక్కొనకుండా, దేవుడు మనకి ఏమి ఇచ్చాడో, ఎలాంటి బట్టలు ఇచ్చాడో ఆ బట్టల్లో దేవుని స్తుతించాలి. ఎలాంటి తిండి ఇచ్చాడో ఆ తిండిని బట్టి స్తుతించాలి. నిన్ను ఏ స్థానంలో పెట్టాడో ఆ స్థానం బట్టి స్తుతించాలి. ఓకేనా? గర్వించకూడదు, మన దారి తప్పకూడదు, మన స్థితిపై హెచ్చించుకోకూడదు. దేవుడు నిన్ను ఏ స్థితిలో పెట్టాడో ఆ స్థితి దగ్గరే దేవుణ్ణి స్తుతించాలి. కాబట్టి ఉన్న స్థితిలో సంతృప్తి కలిగి ఉండాలి. దేవుడు మనకి ఏ స్థితి అవసరమో ఆ స్థితిలో పెడతాడు. మనకు ఎక్కువ కావాలని అనుకుంటాం, కానీ దేవుడికి తెలుసు మనం ఎక్కువైపోతే తప్పిపోతామని, గర్విస్తామని. ఎక్కువైపోతే నాకంటే ఇంకా జ్ఞాని ఎవరు లేరు కాబట్టి నేనే ఈ పనికి యోగ్యురాలని అన్నమాట, నేనే జ్ఞానిని అన్నమాట అనే గర్వం వచ్చేస్తుంది. కనుక దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉండమంటున్నాడో, వాక్యం ఏ స్థితిలో ఉండమంటుందో, ఆత్మీయ దైవజనుడు ఏ స్థితిలో ఉండమంటున్నాడో ఆ స్థితిలో మనం ఉండాలి. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలోనే ఉండడం నేర్చుకోవాలట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి నేర్చుకోవాలి? ప్రతిదినం వాక్యం చదవడం నేర్చుకోవాలి. ప్రతిదినము ఎంతో కొంత దేవుని యొక్క వాక్యము మనం నేర్చుకోవడం, మన హృదయంలో పెట్టుకోవడం అనేది నేర్చుకోవాలి. చూడండి, ఎన్ని ఉన్నాయో నేర్చుకోవాల్సినవి. విధేయత చూపడం నేర్చుకోవాలి. విధేయత అంటే దేవుడు మనకి ఏది చెప్పాడో అది విని పాటించడం అనేది విధేయత. కాదని ఒప్పుకోకుండా తప్పించుకోవడం అనేది అవిధేయత. ఎదిరించడం అవిధేయత. కాబట్టి దేవుని యొక్క వాక్యము, దేవుడు మనతో ఏం చెబుతున్నాడో ఆ చెప్పిన ప్రతి మాట లోబడి, ఆ మాటకు లోబడి ఆయన ఎలా ఉండమంటున్నాడో, ఏం చేయమంటున్నాడో అదంతా కూడా చెయ్యడమే విధేయత. విధేయత నేర్చుకోవాలట. విధేయత నేర్చుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవునిని మనము సంతోషపరచడం నేర్చుకోవాలి. మనల్ని మనం సంతోషపరచడం కోసం ఏదేదో చేస్తున్నాం, కానీ దేవుణ్ణి సంతోషపరచడం నేర్చుకోవాలట. నేర్చుకున్నారా? దేవుణ్ణి ఎలాగ సంతోషపరచాలో నేర్చుకున్నారా? ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడో నేర్చుకున్నారా? వంటలు నేర్చుకున్నారా? ఆడవాళ్ళు పనులు నేర్చుకున్నారు, టైలరింగ్ నేర్చుకుంటారు, బిల్డింగ్ కట్టడం నేర్చుకుంటారు, రకరకాల పనులు నేర్చుకున్నారు కదా. మరి దేవుణ్ణి సంతోషపరచడం కూడా నేర్చుకోవాలట. దేవుణ్ణి సంతోషపరచడం నేర్చుకోవాలి. మనం ఏమేం చేస్తే ఆయన సంతోషపడతాడో అవి నేర్చుకొని ఉండాలి. నేర్చుకొని ఉంటేనే కదా ఆయన్ని సంతోషపరుస్తాం మనం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం నేర్చుకోవాలని చెప్తున్నాడంటే సత్క్రియలను శ్రద్ధగా నేర్చుకోవాలి. తీతు 3:14లో చెప్తున్నాడు, సత్క్రియలను శ్రద్ధగా నేర్చుకోవాలని.
దేవుణ్ణి సంతోషపరచాలని మొదటి తెస్స 4:2లో చెప్తున్నాడు. చూడండి, మనం ఏం నేర్చుకోవాలట? సత్క్రియలు నేర్చుకోవాలట. సత్క్రియలు, సత్యము అంటే వాక్యము, దేవుని మాట. దేవుని మాట పనుల రూపంలోకి, క్రియల రూపంలోకి చేయడం మనం నేర్చుకొని ఉండాలి. దేవుడు ఏ ఆజ్ఞలైతే ఇచ్చాడో, ఏ వాక్యం అయితే ఇచ్చాడో వాటిని మనము చేసిన అనుభవం చేసినట్లుగా మనం ఉండాలంట. శ్రద్ధగా చేయాలట. దేవుడు మనతో ఏం చెప్తున్నాడో శ్రద్ధగా వినమన్నాడు, శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. టయానికి రమ్మన్నాడు, టయానికి రావడం నేర్చుకోవాలి. చెప్పింది కాదనకుండా నేర్చుకోమన్నాడు, కాదనకుండా నేర్చుకోవాలి. చెప్పినప్పుడు లోబడ్డం నేర్చుకోమన్నాడు, లోబడ్డం నేర్చుకోవాలి. ఇదంతా చేస్తేనే ఆయనకి సంతోషం కలుగుతుంది. కాబట్టి ఆయన్ని సంతోషపరచడం నేర్చుకోవాలని మనం. ప్రేమ దేవునులారా, పేదవారికి ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. మనకొచ్చా? కష్టాల్లో ఉన్నవారికి, పేదవారికి ఇవ్వడం మనకొచ్చా? ఇవన్నీ కూడా మనకు వచ్చి ఉండాలి. దేవుడు మీరు ఇది నేర్చుకొని ఉండాలి, ఇవన్నీ కూడా మనకు వచ్చి ఉండాలని చెప్తున్నాడు. పేదవారికి ఇవ్వడం నేర్చుకున్నావా? నేర్చుకొని ఉండాలి. తర్వాత ఆత్మల రక్షణ సువార్త, క్రీస్తు గురించి ప్రకటించడం నేర్చుకొని ఉండాలి. నువ్వు దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు? నువ్వు దేవుణ్ణి ఎరుగున్నావా లేదా అని ఎవరైనా అడిగారు అనుకో, వాళ్ళకి సమాధానం చెప్పడం నేర్చుకొని ఉండాలి. అనేక ఆత్మలు నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాయి, నిజమైన దేవుడు ఎవరో ఎరగక. అలాంటి వారికి, నరకానికి వెళ్ళే ఆత్మలను దేవుడి పక్షాన రక్షించడానికి మనం సువార్త నేర్చుకొని ఉండాలి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో నేర్చుకొని ఉండాలి. క్రీస్తు ఆత్మల రక్షణ సువార్త మనం నేర్చుకొని ఉండాలి. తర్వాత పరలోకానికి సిద్ధపడడం నేర్చుకొని ఉండాలి. ఇవన్నీ చాలా ఉన్నాయి, ఇంకా కొన్ని మీతో నేను చెప్తున్నాను. నేర్చుకోవాల్సినవి. కాబట్టి జాగ్రత్తగా దేవుడు మనల్ని ఏమేమి నేర్చుకోమంటున్నాడో, ఎలాగా నేర్చుకోమంటున్నాడో, ఎవరి దగ్గర నేర్చుకోమంటున్నాడో ఇవన్నీ మనం పరిశీలిస్తూ శ్రద్ధగా, ఆసక్తిగా వింటేనే మనం నేర్చుకునేవారిగా, నేర్చుకోవడానికి వస్తేనే నేర్చుకున్న వారిగా కనబడతాం. రైట్. మరి దేవుడు ఇవన్నీ చెప్పాడు, చాలా చెప్పాడు, ఇవి నేర్చుకోండి అని చెప్పాడు. నేర్చుకుంటే ఏమవుతుంది? దేవుడు చెప్పినవి నేర్చుకుంటే ఏమవుతుంది? మనం నేర్చుకుంటే మన వారికి కూడా మేలు అవుతుంది. మనం ప్రార్థన చేస్తున్నాం అనుకో, తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు అనుకో, దాన్ని చూసి పిల్లలు కూడా నాన్న, అమ్మ, డాడీ, మమ్మీ ప్రార్థన చేస్తున్నారని వాళ్ళు కూడా మోకాలు గురించి నేర్చుకుంటారు. నాగరాజు దేవునికి స్తోత్రం అని ఎక్కడ నేర్చుకున్నాడు? మీరు చెప్పబట్టి కదా. చిన్న బొడ్డోడు వాడు, చిన్న పిల్లోడు యేసయ్య స్తోత్రం అంటాడు రాంగాని. అంటే చూసారా, మీరు చేస్తున్నది వాడు చూసి నేర్చుకున్నాడు కదా. కాబట్టి నేర్చుకుంటే ఏమవుతుందంటే, దేవుడు చెప్పినట్లుగా ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, దేవుణ్ణి స్తుతించడం, సువార్త చేయడం, దేవుడు చెప్పినట్లుగా నీతిగా మనం బతకడం మనం నేర్చుకుంటే దాని వలన మన ఇంట్లో వాళ్ళకి కూడా లాభం. మన ఇంట్లో వాళ్ళు కూడా ప్రార్థన చేయడం నేర్చుకుంటారు, మన ఇంట్లో వాళ్ళు కూడా బైబిల్ చదవడం నేర్చుకుంటారు, మన ఇంట్లో వాళ్ళు కూడా సువార్త చేయడం నేర్చుకుంటారు, మన 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 ఎదుటి వాళ్ళు కూడా నేర్చుకుంటారు మనల్ని చూసి. మనం నేర్చుకోవడం వలన మన ఇంట్లో వాళ్ళు నేర్చుకుంటారు దేవుని యొక్క క్రియలు, మనం నేర్చుకోవడం వలన మన ఎదుటి సమాజం వారు కూడా నేర్చుకుంటారు కదా. కాబట్టి దేవుని కట్టడం నేర్చుకుంటే ఏమవుతుందంటే మేలు కలుగుతుంది. పని నేర్చుకుంటే జీతం ఎలాగొస్తుందో, దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు నేర్చుకుంటే మనిషికి మేలు జరుగుతుంది. ఈ యొక్క బైబిలు, దేవుని మాట మనిషికి మేలు కలిగించే మాటలవి.
ఓకే, చూసారా ఎన్ని గొప్ప ప్రయోజనాలు ఉన్నాయో. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 7వ వచనంలో ఒక గొప్ప మాట ఉంది. ఏంటంటే, యథార్థ హృదయముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారట ఎవరైతే నేర్చుకుంటారో. దేవుని నీతి నేర్చుకుంటే, దేవుని వాక్యం నేర్చుకుంటే, దేవుడు చెప్పినట్లుగా మంచిగా బ్రతకడం నేర్చుకుంటే, అప్పుడు వస్తుంది మాట హృదయములో నుంచి, జీవితంలో నుంచి యథార్థమైన మాటలు. ఓకే, యథార్థ హృదయముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారట. దేవుడు చెప్పినట్టుగా మనం కానీ నేర్చుకుంటే, దేవుడు చెప్పినవన్నీ మనం నేర్చుకుంటే మనం ఏమవుతామంట, అప్పుడు దేవునికి యథార్థంగా మనం ప్రార్థన చేసేవాళ్ళుగా, దేవుడు చెప్పినట్టుగా కరెక్ట్గా బతికేవాళ్ళుగా అప్పుడు అవుతాం. ఎప్పుడు? మనం నేర్చుకుంటే. ఏం నేర్చుకుంటే? దేవుడు చెప్పినట్టుగా మనం నేర్చుకుంటే అప్పుడు దేవునికి యథార్థంగా ప్రార్థన చేసేవారుగా మనం తయారవుతాం అని కీర్తనల్లో దావీదు గారు అంటున్నారు. చూసారా ఎంత గొప్ప మాట పలికాడు దావీదు గారు. ప్రభువా, నేను నీకు యథార్థంగా ప్రార్థన చేయాలంటే, నేను యథార్థంగా నీకు స్తుతులు చెల్లించాలంటే ముందు నేను నేర్చుకోవాలి అంటున్నాడు. అంతే కదా, దేవుడి దగ్గర నేర్చుకుంటేనే దేవుడికి మంచి ప్రార్థన చేయగలం మనం. దేవుడి దగ్గర నేర్చుకుంటేనే దేవుడిని కలిగించగలం మనం. దేవుడి దగ్గర నేర్చుకుంటేనే కరెక్ట్గా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలం. దేవుడి దగ్గర నేర్చుకుంటేనే మనం కరెక్ట్ అయిన సమాధానం, ఆన్సర్ చెప్పగలం. నేర్చుకోకుండా ఏం చెప్తావు? నేర్చుకోకుండా పరీక్ష ఎట్లా రాస్తావు, పాస్ అవుతావు? ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే నేర్చుకొని ఉండాలి కదా. ప్రేమైన దేవుని బిడ్డరా, కాబట్టి దేవుడు చెప్పినట్లుగా నేర్చుకుంటే మనకి ఏమవుతుందంటే మనం నీతిమంతులుగా తయారవుతాం. దేవుడి వాక్యం నీతి కదా, మంచిది కదా, పరిశుద్ధమైనది కదా. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా మనం కానీ చేస్తేనట మనం నీతిమంతులు అవుతామంట. మరి మనం నీతిమంతులుగా అయితే మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. చూసారా, మనం నీతిమంతులుగా అయితే పరలోకానికి వెళ్తాం. కాబట్టి దేవుని యొక్క మాటలు నేర్చుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దేవుని వాక్యం నేర్చుకోవడం వలన, దేవుని వాక్యం పాటించడం నేర్చుకోవడం వలన మనం నీతివంతులు అవుతాము. తర్వాత ఎవరి వద్ద నేర్చుకోవాలో, ఏమి నేర్చుకోవాలో, ఇదంతా కూడా మనం చూసాం, నేర్చుకోవడం చూసాం. మంచిది, నేర్చుకుంటే ఏమవుతామో కూడా చూసాం. ఇప్పుడు ఎవరి వద్ద నేర్చుకొనకూడదో కూడా చూద్దాం. ఎవరి వద్ద మనం నేర్చుకోకూడదంటే సాతాను వద్ద మనం నేర్చుకోకూడదు. ఎవరి వద్ద నేర్చుకోకూడదు? ఎందుకు సాతాను వద్ద నేర్చుకోకూడదు అంటే వాడు పాపం, చెడు నేర్పించేవాడు. ఓకేనా. సాతాను అనుచరులు ఎవరైతే నిజమైన దేవుడైన యేసు ప్రభువుని నమ్మక, యేసు ప్రభువు చెప్పినట్లుగా బతకక, ప్రార్థన లేక, వాక్యం చదవక, మంచి జీవితం లేకుండా ఉంటారు చూసావా, వాళ్ళందరూ ఎవరు దగ్గర నేర్చుకుంటున్నారు? సాతాను దగ్గర నేర్చుకున్న వాళ్ళే. అలాంటి వారి దగ్గర మనం ఏది కూడా నేర్చుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు సాతాను దగ్గర నేర్చుకో ఉన్నారు కాబట్టి మనకు కూడా సాతానియే నేర్పిస్తారు. కాబట్టి అవిశ్వాసుల యొద్ద నేర్చుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడంటే నమ్మకం లేని వాడి దగ్గర నువ్వు నేర్చుకున్నావు అనుకో, వాడేం నేర్పిస్తాడు? నీ హృదయం లోపల నిండా అవిశ్వాసాన్ని పుట్టిస్తాడు, భక్తిహీనతను పుట్టిస్తాడు, పాపాన్ని పుట్టిస్తాడు అన్నమాట. కాబట్టి సాతాను దగ్గర కానీ, సాతాను అనుచరుల దగ్గర కానీ, అవిశ్వాసుల దగ్గర కానీ, భక్తిహీనుల దగ్గర కానీ మనం ఏమీ కూడా నేర్చుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర భక్తిహీనత ఉంటుంది, వాళ్ళ దగ్గర పాపం ఉంటుంది, వాళ్ళ దగ్గర చెడు ఉంటుంది, వాళ్ళ దగ్గర అబద్ధం ఉంటుంది, వాళ్ళ దగ్గర మోసం ఉంటుంది, వాళ్ళ దగ్గర దేవుడికి నచ్చనిది ఉంటుంది. కాబట్టి దైవభక్తి లేని అవిశ్వాసులు, సాతాను అన్యుల దగ్గర మనము ఏది కూడా నేర్చుకోకూడదు.
అందుకే చూడండి, ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు వాళ్ళల్లో మనం గమనిస్తే ఒక 10 మంది చెడ్డోళ్ళ దగ్గరికి ఒక మంచోడు పోతే వాడు కూడా చెడ్డోడైపోతాడు. బీడీలు తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు దగ్గరికి ఒక మంచోడు వెళ్ళాననుకో, వీడు కూడా వాళ్ళలాగా అయిపోతాడు. బ్యాడ్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళామనుకో, మనం కూడా బ్యాడ్ అయిపోతాం. గుడ్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళామనుకో, మనం కూడా గుడ్గా ఉంటాం. మంచి క్రైస్తవులతో మనం ఉన్నామనుకో, మనం కూడా మంచి క్రైస్తవులతో ఉంటాం. చర్చికి వెళ్ళామనుకో, బయట మనం ఉండం, చర్చిలో ఉంటాం. చర్చికి వెళ్ళే వారితో మనం ఉన్నాం అనుకో, బాగుంటుంది. కాబట్టి ఎవరి వద్ద నేర్చుకోకూడదు? సాతాను వద్ద నేర్చుకోకూడదు. సాతాను పిల్లలు ఉన్నారు భూమి మీద, వాళ్ళ దగ్గర నేర్చుకోకూడదు. భక్తిహీనులు ఉన్నారు భూమి మీద, వాళ్ళ దగ్గర నేర్చుకోకూడదు. అవిశ్వాసులు ఉన్నారు, వాళ్ళ దగ్గర నేర్చుకోకూడదు. వాళ్ళ మాట ఏది కూడా తీసుకోవడానికి లేదు మనం, అంతే. సాతాను అనుచరుల దగ్గర, భక్తిహీనుల దగ్గర, అవిశ్వాసుల దగ్గర, ప్రార్థన లేని వారి దగ్గర, అపవిత్రుల దగ్గర ఏం నేర్చుకుంటావు నువ్వు? ఎప్పుడు కూడా వాళ్ళ జీవితం గమనించాలి మనం. వాళ్ళు దేవుణ్ణి నమ్మిన వాళ్ళ కాదా? మంచిగా బతకడానికి ప్రయత్నించే వాళ్ళ కాదా? మందిరానికి వచ్చే వాళ్ళ కాదా? బైబిల్ చదివే వాళ్ళ కాదా? ప్రార్థన చేసే వాళ్ళ కాదా? చూసి అలాంటి వాళ్ళు కాదనుకో, వాళ్ళు ఏం చెప్పినా వదిలేసారు, నేర్చుకోకూడదు. వాళ్ళతో మనకు ఫ్రెండ్షిప్ వద్దు. సరే, ఎవరి వద్ద నేర్చుకోకూడదు? సాతాను దగ్గర నేర్చుకోకూడదు. ఏమి నేర్చుకోకూడదు అది కూడా చూద్దాం. ఏమేమి నేర్చుకోకూడదంటే, ద్వితోపదేశకాండము 18వ అధ్యాయం 9వ వచనంలో జనుల హేయ కృత్యములు నేర్చుకోకూడదని దేవుడు చెప్తున్నాడు. అంటే ఆయనని నమ్మని వాళ్ళందరూ చేసేటటువంటి అసహ్యమైన కార్యాలు మీరు నేర్చుకోకూడదు అంటున్నాడు దేవుడు మనతో. దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఏం చేస్తారు? అసహ్యమైన కార్యాలే చేస్తారు. దేవుడు అంటే భయం లేని వాళ్ళు ఏం చేస్తారు? ఇష్టమైన పనులు, పాపపు పనులు చేస్తుంటారు. కాబట్టి దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తారు వాళ్ళు. దేవుడు అంటే భయం లేకుండా, నీతి లేకుండా ఉండేవాళ్ళు ఏం చేస్తారు? ఎలాంటి పనులు చేస్తారు? దేవుడికి నచ్చని పనులు చేస్తారు. కాబట్టి దేవుడికి నచ్చని పనులు మనము నేర్చుకోకూడదు. ఓకే. తర్వాత కీర్తనల గ్రంథం 106:35లో ఏం చెప్తున్నాడట దేవుడు? అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకోబాకండి అంటున్నాడు. మన ఫ్రెండ్షిప్ ఎవరితో ఉందో చూడాలా. మనం ఎవరితో కలిసి ఉన్నామో చూడాలా. మనం ఎవరితో మాట్లాడితే వాళ్ళు మనల్ని భక్తిలో పెంచుతున్నారా, దేవుడికి దూరంగా చేసే వాళ్ళుగా ఉన్నారా గమనించి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. వాళ్ళు మనల్ని దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉంటున్నారా, లేకపోతే దేవుడికి దూరం చేసే వాళ్ళుగా ఉంటున్నారా అని గమనించి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. మన ఫ్రెండ్షిప్ దేవుడితోనే, యేసుక్రీస్తుతోనే, పరిశుద్ధాత్మతోనే, బైబిల్తోనే మన ఫ్రెండ్షిప్. ఆత్మీయ దైవ జనులతోనే, ప్రజలతోనే మనం ఫ్రెండ్షిప్ ఉండాలి. కాబట్టి నేర్చుకొనకూడనివి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏం నేర్చుకోకూడదట? అన్యజనులతో సహవాసం చేసి వాళ్ళు చేసే క్రియలు, చెడ్డ క్రియలు మనం నేర్చుకోకూడదు. వాళ్ళు దేవుని కాని వాటిని పూజిస్తారు. వారు దేవునికి కోపం పుట్టిస్తారు. వాళ్ళు దేవునికి ఇష్టం లేని మార్గంలో నడుస్తారు. వారు దేవునికి నచ్చంది పలుకుతారు. బూతులు, అబద్ధాలు పలుకుతారు. అబద్ధాలు, బూతులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరి హృదయములో సాతాను ఉంటాడో వాళ్ళ నోట్లో నుంచే లైస్, అబద్ధాలు వస్తాయి. కాబట్టి అబద్ధాలు మాట్లాడే వారి దగ్గర నువ్వు ఎప్పుడు కూడా నేర్చుకోవద్దు. అబద్ధాలు మాట్లాడేవాడు అబద్ధం చెప్పి మోసం చేస్తాడు. అబద్ధం ఉందనుకో, ఒకడి నోట అబద్ధం ఉందనుకో, మోసం ఉండదా? మోసం ఉండదా? మోసం ఉందనుకో, వాడు నీతిమంతుడా? కాదు. మోసం, అబద్ధం ఉందనుకో, వాడు నీకు మేలు చేసేవాడా? కాదు. కనుక జాగ్రత్తగా ఎవరి నోట్లో అబద్ధాలు వస్తున్నాయంటే వాడు పాము పిల్లే. అర్థమైందా? వాడు సాతాను బిడ్డే. వీడు సాతాను బిడ్డ అబద్ధం చెప్పాడు అనుకో, ఈ లోపల వాడు ఉన్నాడు అని వాడితో జాగ్రత్తగా మనం
వాడు చెబుతున్న అబద్ధాన్ని మనం నేర్చుకోకూడదు. ఓకే. తర్వాత యెషయా గ్రంథము 29:17లో ఏం చెప్తున్నాడంటే, నటించే వారి దగ్గర నేర్చుకోకూడదు. కొంతమంది భక్తిని కూడా నటిస్తూ భక్తి చేస్తారు. అబ్బా! నేను నేను మహాప్రార్థనా పరురాలిని, మహాప్రార్థనా పరుడను, మహాభక్తుడను అన్నట్టుగా పైకి నటిస్తారు కొంతమంది. నటించే వాళ్ళు ఉన్నారా లేరా? వినబడినా నాకేం వినబడలేదు. ఏంటి అంటారు మళ్ళా. పిలుస్తాం. క్లియర్‌గా వినబడిద్ది. ఏంటి అంటారు. దాన్ని ఏమంటారు? నటన. అంతే కదా! నీకు వినబడిన తర్వాత కూడా పలాంది వినబడిందమ్మా అని చెప్పొచ్చుగా అనరు. అమ్మ పలాంది త్యా అంటే ఏంటి అంటారు. అర్థం కాకపోతే వినపడకపోతే సరే. కొంతమంది ఊరికనే కళ్ళు మూసుంటారు మంచంలో. నిద్రపోతున్నట్టు నటిస్తుంటారు. వింటుంటారు మళ్ళా. మనం చెప్పేదంతా వింటుంటారు. కాబట్టి భక్తిలో నటించే వారి దగ్గర నువ్వు చూసావనుకో, ఆ నటన మనకు కూడా వస్తుంది. అబద్ధాలు నటనే, మోసాలు నటనే. కాబట్టి నటించడాన్ని మనం నేర్చుకోకూడదు. అందుకే సినిమాలు ఎందుకు చూడకూడదు తెలుసా? అదంతా నటన, యాక్షన్. వాడు చచ్చిపోయినట్టు యాక్షన్ చేస్తాడా? నిజంగా చచ్చిపోతాడా? నిజంగా చచ్చిపోతే రెండో సినిమా ఎట్టొస్తుంది? చూడు, యాక్షన్ ఇదంతా నటన. కాబట్టి నటించే వారి దగ్గర నటన మనం నేర్చుకోకూడదు. మనం నటించే వాళ్ళ పక్కన ఉన్నాం అనుకో, మనం కూడా యాక్టర్లు అయిపోతాం, సినిమా యాక్టర్లు అయిపోతాం. గమనించండి, ఇప్పుడు మీకు బాగా గుర్తొస్తుంటుంది ఎక్కడెక్కడ నటించే వాళ్ళు ఉన్నారో, ఎక్కడెక్కడ అబద్ధాలు చెప్పే వాళ్ళు ఉన్నారో. అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు. ఎక్కడెక్కడ విన్నా కూడా విననట్టుగా నటించే వాళ్ళు ఉన్నారో మీకు అర్థమైపోతూ ఉంటుంది. అలాగా మనము నటించకూడదు, యథార్థంగా ఉండాలి. అదే ఇందాక దేవుడు చెప్పినట్లుగా ఉన్నాడు అనుకో, యథార్థంగా వినబడితే వినబడింది, వినబడలేదా వినబడలేదా అని చెప్తాడు. యథార్థం, హృదయం యథార్థంగా ఉంటుంది దేవుడు చెప్పినట్టుగా ఉంటే. నవ్వుతున్నారంటే మీకు అర్థమవుతుంది అనమాట. మీరు లోపల అన్నీ చేసేయన్నీ అర్థమవుతుంది. అంతే కదా? రైట్, ఓకే. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనములో కీడు చేయకూడదు, కీడు చేయుట నేర్చుకోకూడదు. కీడు చేయుట, అపకారము చేయుట మనం నేర్చుకోకూడదు. మన ఎదుటి వాళ్ళకి అపకారం చేయటం మనం నేర్చుకోకూడదు. వాళ్ళని కొట్టడం, వాళ్ళని మోసం చేయడం, ఇదంతా కూడా నేర్చుకోకూడదు. కాబట్టి ఇంకోటి, ఇంకా ఏం నేర్చుకోకూడదు? 1 కొరింథీ 4:6లో దేవుని మాటలను అతిక్రమించడం నేర్చుకోకూడదు. మనం పాపం చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి? దేవుని మాటలు మీరుతున్నాం అని అర్థం. దేవుని మాటలు పక్కకు తోసేస్తున్నాం అని అర్థం. దేవుని మాటలు లెక్క చేయడం లేదని అర్థం కదా. కాబట్టి మనం ఏం నేర్చుకోకూడదు? దేవుని మాటలు పక్కన పెట్టడం నేర్చుకోకూడదు. దేవుని మాటలు అతిక్రమించడం, దాటేయడం మనం నేర్చుకోకూడదు. ఆయన మనతో ఏం చెప్తున్నాడో అది మన హృదయంలోకి వెళ్ళాలి. ఆయన మనతో ఏం చెప్తున్నాడో దాన్ని మనం కార్యరూపంలోకి తీసుకెళ్ళాలి. ఆయన మనతో ఏం చెప్తున్నాడో అది చేస్తేనే నీతిమంతులుగా ఉంటాం, మంచోళ్ళుగా ఉంటాం, దేవుడు చెప్పింది నేర్చుకున్న వారిగా ఉంటాం. నటించే వాళ్ళుగా మనము ఉండం. మన నటనంతా దేవుడు చూస్తాడు. ఓకే. తర్వాత ఇంకా ఏం నేర్చుకోకూడదంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటున్నాడంటే, స్త్రీలకు చెప్తున్నాడు, ఇదిగో స్త్రీలారా, మీరు ఇంటింటికి తిరగడం నేర్చుకోవద్దు. వింటున్నారా స్త్రీలు? వింటున్నారా? ఏం నేర్చుకోకూడదట మనం? ఆ ఇంట్లో 5 నిమిషాలు, వదిన మళ్ళా వస్తానుండి అని చెప్పి ఆ ఇంటికి వెళ్ళి ఒక 5 నిమిషాలు. ఏంటి ఇవన్నీ? ఇంటింటికి, ఆ ఎదురింటికి, పక్కింటికి, వెనకాలింటికి, ఇంటింటికి తిరగడం అనేది దేవుడికి నచ్చదు. నీ ఇంట్లోనే ఉండాలి నువ్వు లోపలంతే. నీ పని ఏదో నువ్వు చూసుకోవాలా. అవసరమైతేనే, ముఖ్యమైన అవసరమైతేనే వెళ్ళాలి. అది కూడా కొంతమంది నేను చూస్తుంటాను, మనకు తెలిసిందే, పనంతా అయిపోయింది అని వెళ్ళి ఆడ పిచ్చాపాటి మాటలు మీటింగ్ పెట్టుకుంటారు. ప్రార్థన చేసుకోవచ్చుగా, బైబిల్ చదవచ్చుగా, ఆమెనే మీ ఇంటికి పిలిచి సువార్త ప్రకటించవచ్చుగా. పోనీ వెళ్ళేదేమన్నా, ఇంటికి వెళ్ళేదేమన్నా సువార్త కోసమా, ప్రార్థన కోసమా? కాదు. ఏం కూర చేసావు వదినా ఈరోజు?
అంతేనా? ఆ! పనులన్నీ అయిపోయినాయా? చూడు ఎలా ఉంటాయి. కాబట్టి స్త్రీలకు చెప్తున్నాడు దేవుడు. స్త్రీలు ఇంటింటికి తిరగడం నేర్చుకోకూడదు. అది చాలా ప్రమాదం అలా నేర్చుకోవడం. ఇంటింటికి తిరగడం నేర్చుకోవడం ప్రమాదం. తర్వాత బద్ధకం నేర్చుకోకూడదట. బద్ధకం. దేవుడు ఏదన్నా ఒక మాట చెప్పాడనుకో, రేపు చేస్తాలే, ఎల్లుండి చేస్తాలే. ఒకసారి ఆలోచించండి. మీ చేతుల్లోకి బైబిల్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? పూర్తయిందా? పూర్తయిందా? అదే బద్ధకం అంటే. సంవత్సరంలో ఎన్నిసార్లు బైబిల్ చదవచ్చు? చదవలేదంటే అర్థం ఏంటి? బద్ధకం. ఆ పని, ఈ పని, ఈ పని, ఆ పని పెట్టుకున్నాం. అంటే చదవడం కూడా కష్టం అనిపిస్తుందా మనకి? దేవుడి మాట కూడా చదవడం కష్టం అనిపిస్తుందా? టీవీ దగ్గర, సెల్ ఫోన్ దగ్గర మాత్రం గంటలు గంటలు గడుపుతారు. కాబట్టి బద్ధకం నేర్చుకోకూడదు. చెప్పంగానే టకాన్ చేయాలి. అది ఇష్టం, దేవుడికి ఇష్టం. నాకు కూడా ఏది ఇష్టం తెలుసా? ఆ పెన్ను అక్కడ పక్కన పెట్టు అన్నా. రెండోసారి చెప్పేంత టైం ఉండకూడదు నీ దగ్గర. చెప్పించుకునేంత టైం ఉండకూడదు. అర్థమైందా? రెండోసారి నేను మళ్ళీ ఆ పెన్ను కొంచెం పక్కన పెట్టమన్నానంటే దాని అర్థం ఏంటి? నీకు బద్ధకం అని అర్థం. నువ్వు కరెక్ట్‌గా చెప్పంగానే చేసేవాడవు, చేసేదానవు కాదని అర్థం. బద్ధకస్తురాలని, లెక్కలేని వాడవని. రెండోదిగా బద్ధకం అనేది ఉండకూడదు. ఫలానా చెప్తే టక్కన చేయాలంతే. అది దేవుడికి ఇష్టం. బద్ధకం లేకుండా ఉండడం ఇష్టం. కాబట్టి బద్ధకం నేర్చుకోకూడదు. తర్వాత ఆడరాని మాటలు, అబద్ధాలు నేర్చుకోకూడదు మనం. అబద్ధాలన్నీ ఎవరి నోట్లోంచి వచ్చినాయి? సాతాను నోట్లో వచ్చినాయి. పనికిరాని మాటలు, ఈ లోకంలో ఉన్న చెత్త మాటలు, బూతు మాటలు, పోకిరి మాటలు అవన్నీ కూడా మనం నేర్చుకోకూడదు. ఆడరాని మాటలు, కాపురాలు పాడు చేసే మాటలు, తగాదాలు పెట్టే మాటలు, కొండాలు, ఒకరికొకరికి తగాదా పెట్టే మాట, ఇవన్నీ కూడా నేర్చుకోకూడదట. మనం నేర్చుకోకూడని మాటలు చూస్తున్నాం. వదరుబోతులు మాటలు అంటే ఎదిరిచ్చే మాటలు. నేను చేయను పో, ఏదన్నా చెప్పాం, రే చర్చికి రారా అన్నా, నేను రాను పో అంటాడు వాడు. ఎదిరించడం. వాడు ఎంత లేడు బొడ్డోడు, ఇంత లేడు వాడు. అమ్మ చెప్పింది అనుకో చర్చికి రమ్మని, నాన్న చెప్పాడని చర్చికి రమ్మని, నేను వస్తాలే నువ్వు పో. అమ్మ నాన్న చర్చికి పంపిస్తున్నాడు ఈడు. ఈడు పెద్దోడు, ఈ పెద్దోడు, పెద్ద మనిషి. ఈడు ఇంటికాడ ఉండి అమ్మ నాన్న చర్చికి, అసలు ఆ బిడ్డ అలాంటి బిడ్డ 4 తన్ని వాడిని తీసుకురావాలి వెనక్కి. మన తప్పే అది. మనల్ని వాడు చర్చికి వెళ్ళమంటున్నాడు అంటే వాడు పెద్దోడు అయిపోయాడు. కనుక ఎదిరిచ్చే దేవునికి ఎదిరించడం నేర్చుకోకూడదు. దేవునికి ఎదిరించడం మనం నేర్చుకోకూడదు. దేవుడి మాటకు ఎదురెళ్ళడం మనం నేర్చుకోకూడదు. అణిగి తగ్గించుకొని ఉండాలి మనం. మంచి నేర్చుకోవాలి, చెడు ఎదిరించాలి. ఏది ఎదిరించాలి? చెడును ఎదిరించాలి, సాతాన్ని ఎదిరించాలి. కానీ మంచిని నేర్చుకోవాలి. కాబట్టి ఏది నేర్చుకోకూడదో దేవుడు చెప్తున్నాడు. చెడు పాపం నేర్చుకోకూడదు. లోకంలో నేర్చుకున్నవి విడిచిపెట్టాలి. మనం ఒకవేళ ఈ లోకంలో ఏదన్నా చెడు నేర్చుకొని ఉంటే, పనికిరానివి ఏమన్నా నేర్చుకొని ఉంటే, దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టేసేయాలి. రైట్. ఏమి నేర్చుకోకూడదో చూసాం మనం. అయితే ఎవరు నేర్చుకొనరు, ఎలాంటి వారు నేర్చుకొనరు అంటే, దేవుడు చెప్పిన మాటలు, వింటున్నారా? దేవుడు చెప్పిన మాటలు ఎలాంటి వారు నేర్చుకోరంటే, యెషయా గ్రంథము 26 అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, దుష్టులు నీతి నేర్చుకొనరు అని దేవుడు చెప్తున్నాడు. దుష్టులంట నీతి నేర్చుకోరట, దుష్టులంట దైవభక్తి నేర్చుకోరట, దుష్టులంట మంచి నడక నేర్చుకోరట. నిజమే. వాళ్ళకి దుష్టత్వంతో ఉండడం, పాపంలో ఉండడం, చెడుతనంలో ఉండడం, మోసాలు చేయడం, అబద్ధం చెప్పడం, తప్పు చేయడం వాళ్ళకి ఇష్టం కాబట్టి నీతి మార్గము, దైవ మార్గము వారు నేర్చుకున్నారు.
నీతిమంతులుగా మారడానికి ఇష్టం లేని వాళ్ళందరూ దుష్టులే. దేవుడు మాట వినడానికి ఇష్టం పడని వారందరూ దైవ స్వరూపం, నీతి స్వరూపంలోకి మారడానికి ఇష్టపడని ప్రతివాడు కూడా దుష్టుడే. దుష్టులు నీతి నేర్చుకొనరు. దుష్టులు నీతి నేర్చుకొనరు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఎలాంటి వాళ్ళు నేర్చుకోరట? ఇదిగో మందిరానికి వచ్చినా కూడా మనం నేర్చుకోవడం లేదంటే అర్థం ఏంటి? మన లోపల దుష్టత్వం ఉంది. ఎలాంటి దుష్టత్వం? దేవుడు చెబుతున్నా విననటువంటి దుష్టత్వం, దేవుణ్ణి లెక్క చేయనటువంటి దుష్టత్వం, దేవుడంటే భయం లేని దుష్టత్వం, సాతాను గుణం అది. ఎవరి లోపల సాతాను ఉంటాడో వాళ్ళకి దేవుడంటే భయం ఉండదు. ఎవరి లోపల సాతాను ఉంటాడో వాళ్ళకి దేవుడంటే నమ్మకం ఉండదు. ఎవరి లోపల సాతాను ఉంటాడో వాళ్లకు మంచి మాటలు, మంచి పనులంటే ఇష్టం ఉండదు. కాబట్టి సాతాన్ని ఎవరైతే ఆహ్వానించుంటారో, దుష్టత్వాన్ని ఎవరైతే ఇష్టపడుతుంటారో వాళ్ళు దేవుడి మాట లెక్క చేయరు, నేర్చుకోరు. వాళ్ళు నేర్చుకోరు. అబద్ధాలు నేర్చుకున్నారా? ఏదన్నా స్కూల్లో నేర్చుకుంటారు. దానికి ఒక స్కూల్ అవసరంలా. స్కూల్ పెట్టారా మీకు అబద్ధాలు నేర్చుకోవడానికి? మీరు ఎందుకు నేర్చుకున్నారు? చూసారా? కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మనము అలాగ ఉండకూడదు. ఎవరు నేర్చుకోరంటే సాతాను వద్ద నేర్చుకునేవారు దేవుని వద్ద నేర్చుకున్నారు. ఇక్కడికి ఎందుకు అనేక మంది రారు అంటే వాళ్ళు అక్కడ నేర్చుకుంటున్నారు. బయట సినిమా హాల్ దగ్గర కొంతమంది నేర్చుకుంటున్నారు. అర్థమైందా? ఎక్కడెక్కడ నేర్చుకుంటున్నారు? సినిమా హాల్ దగ్గర కొంతమంది నేర్చుకుంటున్నారు. ఆ పాటలు, ఆ డైలాగులు, ఆ నటన ఆడ కొంతమంది నేర్చుకుంటున్నారు. ఇంకొంతమంది పార్కుల్లో నేర్చుకుంటున్నారు. ఇంకొంతమంది సెల్ ఫోన్ దగ్గర నేర్చుకుంటున్నారు. ఇంకొంతమంది మందు షాపు దగ్గర నేర్చుకుంటున్నారు. ఇంకొంతమంది రకరకాలు, ఒకటని కాదు. చూసారా? కాబట్టి అలాంటి వాళ్ళు దేవుని దగ్గర నేర్చుకోలేరు. చూడండి దేవుడు మనతో ఎట్లా మాట్లాడుతున్నాడు, దేవుడు మనకి ఏం చెప్తున్నాడు చూడండి. ఏమి నేర్చుకోవాలి, ఏది నేర్చుకోకూడదు, ఎవరి దగ్గర నేర్చుకోవాలి, ఎవరి దగ్గర నేర్చుకోకూడదు. నేర్చుకుంటే, దేవుడి మాట నేర్చుకుంటే ఏమవుతాం, దేవుడి మాట నేర్చుకోకపోతే ఏమవుతామో చూస్తున్నాం మనం. సాతాను కూడా దేవుడు మాటలు నేర్చుకొనక వాడు దయ్యము, దుష్టుడయ్యాడు. వాడు విరోధి అయ్యాడు, మనుషులకు శత్రువు అయ్యాడు, దేవుడికి శత్రువు. కాబట్టి దేవుడు మాట నేర్చుకొనని ప్రతివాడు దేవునికి శత్రువు అవుతాడు. దేవుని మాట నేర్చుకొనని ప్రతివాడు కూడా పాపి అవుతాడు, నరకానికి వెళ్తాడు వాడు. ఓకే. తర్వాత ప్రేమ దేవుని బిడ్డలారా, చివరిగా మరి దేవుని వద్ద నేర్చుకున్నది మనం ఏం చేయాలి? మనం బైబిల్లో నేర్చుకున్నది, చర్చిలో నేర్చుకున్నది, దైవ సేవకుల దగ్గర నేర్చుకున్నది, దేవుడి వద్ద నేర్చుకున్నది ఏం చేయాలంటే మనం దేవుడి వద్ద నేర్చుకున్నది ఇంట్లో పాటించాలి. మన ఇంట్లో పాటించాలి. దేవుడి దగ్గర, దేవుడి మందిరంలో ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన నేర్చుకోండి అని చెప్పి వినబడింది. దేవుని వాక్యం వినబడింది. దాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పాటించాలి. ఈరోజు మాకు చర్చిలో ప్రతి దినము ప్రార్థన చేయడం నేర్చుకోమన్నారు. కాబట్టి ఉదయాన్నే లగవంగానే ప్రార్థన చేస్తున్నాం అనుకో, మీ అమ్మ నాన్న, మీ ఇంట్లో వాళ్ళు చూసి ఎంత సంతోషపడతారు. మీ ఇంట్లో వాళ్ళు ఎంత సంతోషపడతారు. మంచోడైతే సంతోషపడతాడు, దుష్టుడైతే సంతోషపడ్డు. అందుకే దుష్టుడు నేర్చుకోడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకో, వాడు దుష్టుడు కాబట్టి వాడికి నచ్చదు అది. కానీ దేవుడు చెప్పినట్లుగా ఉండడం మనకు కావాలి. కాబట్టి మనం నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి మనము దేవుడు చెప్పింది దేవుడి వద్ద నేర్చుకుంది ఏం చేయాలంటే, నెంబర్ 1 ఇంట్లో పాటించాలి. నువ్వు ప్రార్థన చేయమన్నాడు, ఇంట్లో ప్రార్థన చేయాలి. వాక్యం చదవమన్నాడు, బైబిల్ ఇంట్లో చదవాలి. నువ్వు దేవుడు చెప్పినట్టుగా నీతి మాటలు, సత్యమైన మాటలు పలకమన్నాడు. ఎవరితో? ముందు మీ మమ్మీ డాడీతోనే, మీ ఆయనతోనే, నీ భార్యతోనే, నీ పిల్లలతోనే ముందు దేవుడు ఏం చెప్పాడు? నిజం పలకమన్నాడు. కాబట్టి ఫస్ట్ దేవుడి దగ్గర నేర్చుకున్నది మీ ఇంట్లో వాళ్ళ దగ్గరే పాటించాలి. సెకండు, చర్చిలో, ఇంటికాడి నుంచి చర్చికి వస్తావు కదా, దేవుడు మనకి ఏమేమైతే నేర్పిస్తున్నాడో, టయానికి రమ్మంటున్నాడు, అది చర్చికి పాటించాలి. భయభక్తులు కలిగి ఉండమంటున్నాడు, చర్చిలో పాటించాలి. ఆసక్తిగా వినమంటున్నాడు, చర్చిలో పాటించాలి.
సహాయం చేసేది నేర్పించమంటున్నాడు. చర్చిలో పాటించాలి. ఆరాధన చేయాలి, స్తుతించాలి. పాటల ద్వారా, వాక్యం ద్వారా, నీతి ద్వారా, ప్రార్థన ద్వారా, ప్రేమగా నడుచుకోవడం ద్వారా, అందరికి వందనాలు పెట్టడం ద్వారా, గౌరవించడం ద్వారా. కాబట్టి చర్చిలో మనకు దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని చర్చిలో దేవుని దగ్గర స్తుతులు మోకరించి చేయాలి, స్తుతించాలి. కాబట్టి ఇంట్లో మనం నేర్చుకున్నది ఇంట్లో పాటించాలి, ఇంట్లో చేయాలి. మనం నేర్చుకున్నది చర్చిలో చేయాలి. మనం నేర్చుకున్నది సమాజంలో కూడా చేయాలి. బయట సమాజంలో కూడా మనల్ని చూసి వాళ్ళు మంచోళ్ళు, కొంతమంది చెడ్డోళ్ళు, వాళ్ళు కావాలని చెప్తుంటారు, వాళ్ళ సంగతి వదిలేసేయండి. మనం మనుషుల మెప్పు కోసం కాదు, కానీ దేవుడు చెప్పాడు కాబట్టి మనం సమాజంలో కూడా, మందిరంలో నేర్చుకున్నది, దేవుడి దగ్గర నేర్చుకున్నది సమాజంలో కూడా పాటించాలి. కాబట్టి ఈ యొక్క బైబిల్ భక్తులను మనం గమనిస్తే, బైబిల్ భక్తులు దేవుని వద్ద నేర్చుకున్నారు గనుక పాటించారు వాళ్ళు. ఇప్పుడు దావీదు ఆ కీర్తనల గ్రంథం రాశాడు, అపోస్తలులు రాశారు, పౌలు రాశాడు, భక్తులందరూ ఎంతో రాశారు. వాళ్ళ జీవితాలను మనం చూస్తే వాళ్ళ జీవితాలు ఎందుకు అంత మంచిగా భక్తిగా ఉన్నాయంటే వాళ్ళు దేవుడి దగ్గర నేర్చుకున్నారు. మొట్టమొదట ఏం నేర్చుకున్నారు? దేవుడు ఏం చెప్పాడో అది నేర్చుకున్నారు. దేవుడు చెప్పింది ఏదైతే నేర్చుకున్నారో అప్పుడు వాళ్ళు నీతిమంతులయ్యారు. దేవుడు వాళ్ళని వాడుకున్నాడు, అనేక పరిచర్య కార్యక్రమాలకి దేవుడు వాడుకున్నాడు. ఈరోజు మనకు వాళ్ళు మాదిరికరంగా ఉన్నారు. చూసారా? కాబట్టి నేర్చుకొనుట అవసరం. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్. మానవ జీవితంలో దేవుని విషయాలు నేర్చుకోవడం అనేది ప్రాణం కంటే కూడా, డబ్బు కంటే కూడా, బంధాల కంటే కూడా ముఖ్య అవసరం. దేవుడి గురించి మనం తెలుసుకోలేదనుకో, నేర్చుకోలేదనుకో, మన జీవితం పాడైపోతుంది. దేవుడు చెప్పినట్లుగా మనం బతకడం లేదనుకో, అట్లా మన జీవితం పాడైపోద్ది, చెడ జీవితం అయిపోద్ది. కనుక ఈరోజు పాఠం ఏంటమ్మా? నేర్చుకొనుట, లెర్నింగ్. మనం నేర్చుకోకపోతే మనకి ఏమీ రాదు. ప్రార్థన చేయమని చెప్తున్నా, కానీ మైకి తీసుకొని నేను ప్రార్థన చేస్తాను. నేర్చుకోనుంటే ప్రార్థన చేస్తావు. నేను వాక్యం చెబుతున్నాను, అధ్యాయం వచనం చెప్పంగానే నేర్చుకొని, బైబిల్ చదవడం నేర్చుకోనుంటే టకాన్ని తీసి చదువుతావు. ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చారు దేవుడి గురించి, సువార్త నేర్చుకొని ఉంటే వాళ్ళకి సువార్త చెప్తావు. దేవుడి గురించి జ్ఞానం కలిగి ఉంటే నేర్చుకొని ఉంటే వాళ్ళకి చెప్తావు. సహాయం చేయడం నేర్చుకుంటే సహాయం చేస్తావు. ప్రేమ కలిగి నేర్చుకుంటే ప్రేమ చూపిస్తావు. కనుక దేవుడు మనకు మందిరం ఎందుకు పెట్టాడంటే నేర్చుకోవడానికే. మంచి ప్రవర్తన నేర్చుకోవడానికి, పరలోకానికి సిద్ధపడడం నేర్చుకోవడానికి, ఆత్మ సంబంధమైనవి మనం నేర్చుకోవడానికే. పాట నేర్చుకునే పాడారా? ఇప్పుడు కొత్తగా పాడారా? నేర్చుకుంటేనే పాడతారు. ఓకేనా? కనుక నేర్చుకోవడం అనేది గొప్ప లక్షణం. చాలామంది ఇలా కాదు అలా చేయమంటే నేర్చుకోరు. వాళ్ళకి రాదు. దేవుడు మనకు చెప్తున్నాడు, అలా చేయన్నాడు అనుకో, నేను ఇలా చేయను ప్రభు, అలా చేస్తానన్నావు అనుకో, దేవుడు మనకు ఏం నేర్పించాలనుకున్నాడు అది మనకి రాదు. ఆ మాట చదువుకొని ముగిద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం చూడండి, మళ్ళీ చదువుతున్నా. నేను సాత్వికుడను అంటే యేసు ప్రభు దగ్గర ఎవరైతే నేర్చుకోరో వాళ్ళు సాత్వికంగా ఉండడం వాళ్ళకి రాదు. దీన మనస్సు గలవాడను. యేసు ప్రభు దీన మనస్సు గలవాడు. యేసు ప్రభు దగ్గర దీన మనస్సు ఎలా ఉండాలో నేర్చుకోలేదనుకో, వాడికి దీన మనస్సు రాదు. తర్వాత మీ మీద నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకొనుడి. యేసు ప్రభు దగ్గర ట్రైనింగ్ పొందని వారు ఏమీ రాదు వాళ్ళకి.
నువ్వు యేసు ప్రభు దగ్గర ట్రైనింగ్ పొందుతున్నావా లేదా? యేసు ప్రభు దగ్గర కూర్చొని మరియా నేర్చుకుంది. యేసు పాదాల చెంత మరియా నేర్చుకుంది. మార్త ఏమో వంట రూమ్లోకి పోయింది. మార్త ఏమి నేర్చుకుంటుంది? వంట నేర్చుకుంటుంది. మరియా యేసు పాదాల దగ్గర ఉండి ఆయన నోట జీవము కలిగిన మాటలు నేర్చుకుంటుంది. చూసారా ఏది ముఖ్యమో? తినడం ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? మనం నిత్య జీవం పోవాలి అంటే దేవుడి మాటలే. మాట విన్న తర్వాత తిను, వినలేదనుకో పోగొట్టుకుంటావు. ఉత్త అన్నం నీకు పరలోకం రాదు. ఓకే, అప్పుడు నేర్చుకుంటే నా వద్ద మీ మీద నా కాడి ఎత్తుకొని నా వద్ద ఎలా నేర్చుకోవాలంట అంటే ఎలా నేర్చుకోవాలి తెలుసా? ఇప్పుడు చూడండి, ఎద్దులు దున్నేటప్పుడు, పశువులను దున్నేటప్పుడు పైన కాడి వేస్తారు. అవునా? వేస్తారు కదా. ఎందుకు ఆ కాడి వేస్తారు చెప్పండి? కాడి ఎందుకు వేస్తారు? ఎందుకు వేస్తారంటే కరెక్ట్గా ఏ లైన్లో దున్నాలో ఆ లైన్లో పోవాలంటే మెడ మీద ఆ కాడి ఉంటేనే కరెక్ట్గా లైన్లో పోద్ది. కాడి లేదనుకో ఒకటి ఇడిపోద్ది, ఒకటి ఇడిపోద్ది. అంతే కదా. రోడ్లో కరెక్ట్గా లైన్ కొట్టి ఉంటారు చూడండి బోర్డర్లో. ఎందుకు? అదే లైన్లో పోవాలని. పట్టాలు ఎందుకు? 2 పట్టాలు ఉంటాయి, అదే లైన్లో ఒక పట్ట ఇటు, ఒక పట్ట ఇటు ఉంటుంది అనుకో, ఇటు పోయింది అనుకో బండి పడిద్ది అక్కడ. అవునా కదా. కాబట్టి కాడి అంటే ఏంటంటే మెడ మీద కాడి ఉండాలి మనకి. దేవుని యొక్క వాక్యం నేర్చుకోవాలి. కష్టం. కాడి అనేది కష్టం, బరువు, బాధ్యత. దేవుని యొక్క వాక్యం నేర్చుకోవాలన్న కష్టం మన మెడ మీద ఉందనుకో, కరెక్ట్గా ఆ కష్టంలో ఉన్నప్పుడే, కష్టాలు అనుభవిస్తేనే నీతి కోసం కరెక్ట్గా లైన్లో దేవుడు చెప్పినట్టుగా ఉంది. లేదనుకో మనకే జీవితంలో కష్టాలు, బరువు బాధ్యతలు లేవనుకో ఎటు పడితే అటు. అందుకే కుర్ర పోకిరి వాళ్ళు చూడండి, ఏం బరువు బాధ్యతలు ఉండవు, భయభక్తులు ఏమి ఉండవు, ఇష్టసరంగా చెడిపోతుంటారు, ఇష్టసరంగా చెడుదారిలో ఉంటారు. అప్పుడు చూడండి ఒకసారి, మీ మీద నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకొనుడి, దేవుడి దగ్గర నేర్చుకుంటేనట అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మనం ఎండాకాలము ఏసీ పెట్టుకుంటున్నాం విశ్రాంతి కావాలని, కూలర్. అర్థమైందా? కానీ టైం వచ్చింది అనుకో ఏసీ కాపాడదు, కూలర్ కూడా కాపాడదు. ప్రేమ దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, మనస్సుకు విశ్రాంతి కావాలి. మనస్సుకు విశ్రాంతి కావాలి అంటే చూడండి, కష్టాల్లో ఉండి చనిపోయినా, బాధల్లో ఉండి చనిపోయినా, సమస్యల్లో ఉండి చనిపోయినా నేను ఇక్కడ కళ్ళు మూస్తే యేసయ్య పాదాల దగ్గర ఉంటా. అప్పుడు మనసుకి ఏమనిపిస్తుంది తెలుసా? చనిపోయే టైంలో కూడా నాకేం ఇబ్బంది లేదు, నా దేవుడు నాకు ఉన్నాడు, నేను దేవుడు చెప్పినట్టుగా నేర్చుకున్నా, దేవుడు చెప్పినట్టుగా బతుకుతున్నా, కాబట్టి నేను ఇక్కడ కళ్ళు మూస్తే మేలే, యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళిపోతాను. అప్పుడు చూసారా, ఇలాంటి ఆలోచన, ఇలాంటి దైవభక్తి, ఇలాంటి విశ్వాసం, ఇలాంటి నీతి, ఇలాంటి సత్యం మనం నేర్చుకున్నప్పుడు మన ప్రాణానికి, మన మనసుకి ఏమనిపిస్తుంది అంటే, అబ్బా నేను దేవుడు చెప్పినట్టు బతుకుతున్నాను కాబట్టి నా మనసుకు హాయి. ప్రభు చెప్పిన మాట ఎంత సత్యం చూడండి. నేను చెప్పింది మీరు నేర్చుకుంటే అప్పుడు మీ మనసుకు శాంతి ఉంటుంది. మన నోట నిరుత్సాహ మాటలు, మన నోట అలాంటి మాటలు రాకూడదు. దేవుడు నీకు దొరికిన తర్వాత, యేసయ్య దొరికిన తర్వాత ఇంకేమి దానికంటే, యేసు ప్రభు కంటే విలువైంది ఇంకేం లేదు, పరలోకం కంటే విలువైంది ఇంకేం లేదు. నువ్వు గంతులేస్తావు, నాకు యేసయ్య దొరికాడు చాలు, పరలోకం దొరికింది, ఇంకంతకంటే గొప్పదేమున్నా ఈ లోకంలో? నరకాన్ని తప్పించే యేసయ్య దొరికాడు, శాశ్వతమైన బాధను తప్పించే యేసు ప్రభు దొరికిన తర్వాత ఇక నీకు బాధ ఏముంటుంది? ఎవరికి బాధ అంటే నేర్చుకోని వాళ్ళకు, దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ లేని వాళ్ళకి, దేవుని ఆదరణ లేని వాళ్ళకి. అందుకే ఆయన నేర్చుకోమంటున్నాడు. మనల్ని ఎందుకు నేర్చుకోమన్నాడు అంటే ఈ మాటలు మనల్ని ఆదరిస్తాయి, ఈ మాటలను మనల్ని చక్కదిద్దుతాయి, మంచి మార్గంలో నిలబెడతాయి, ఈ మాటలు మనకు మంచి పేరు తెస్తాయి. ఈ మాటలను మనం కష్టపడి నేర్చుకొని పాటిస్తే దానికి ప్రతిఫలం దొరుకుతుంది దేవుడి దగ్గర. కాబట్టి
నేర్చుకుందాం. ప్రతి దినము నేర్చుకుందాం మనం దేవుడి దగ్గర. ప్రతిదినం కొంత వాక్యం ప్రతిరోజు ఒక అధ్యాయం నేర్చుకున్నావు అనుకో, బైబిల్ పూర్తి అయిపోదా? ఒక అధ్యాయం చదవడానికి ఎంతసేపు పడుతుంది? కానీ 24 గంటలు నిజంగా మనకి 24 గంటలు బిజీగా ఉంటామా? ఉంటామా? 5 నిమిషాలు చాలు ఒక అధ్యాయం చదవడానికి. 5 నిమిషాలు దేవుని వాక్యం చదవడానికి మనం పోవడం వల్లనే బైబిల్ ఇంకా పూర్తి అవ్వలా చాలామందికి. ఈరోజు యేసయ్య వస్తే లెక్క చెప్పాలి. లెక్క చెప్పడం నేర్చుకొని ఉండాలి. ప్రభువా, నువ్వు చెప్పినట్టు నేను ప్రార్థన నేర్చుకున్నా, నువ్వు చెప్పినట్టు వాక్యం నేర్చుకున్నా, నువ్వు చెప్పినట్టుగా సువార్త నేర్చుకున్నా, నువ్వు చెప్పినట్టుగా నీతిగా బతకడం నేర్చుకున్నా, బలా నమ్మకమైన దాసుడా అంటాడు ఆయన. సెల్ ఫోన్ వాడినన్నిసార్లు బైబిల్ వాడితే ఎన్నిసార్లు పూర్తయిపోతావు? కాబట్టి నేర్చుకోవడం దేవుని వద్ద నేర్చుకుందాం. నేర్చుకోవడం దేవుని మాటలు నేర్చుకుందాం. దేవుడి దగ్గరే నేర్చుకుందాం. సాతాను దగ్గర నేర్చుకోవద్దు. సాతాను పనులు మనం నేర్చుకోవద్దు. నేర్చుకుంటేనే నీతిమంతులు అవుతాం, పరలోకానికి మనము వెళ్తాం. ఓకేనా? దేవునికి మహిమ కలుగును గాక.